దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. గత 3 ఆర్థిక సంవత్సరాలుగా స్థిరంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20,452 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఎస్సీఆర్ జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత ఆదాయం రావడం ఇది మొదటిసారని అధికారులు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే గత 3 ఆర్థిక సంవత్సరాల నుంచి సరుకు రవాణా, ప్రయాణికుల విభాగాలలో విశేషమైన పనితీరును కనబరుస్తోంది. 20,452 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. 2023-24లో 20,335 కోట్లు సాధించగా ఈ ఏడాది 117 కోట్లు అధిక ఆదాయాన్ని ఆర్జించింది. ప్రధానంగా సరుకు రవాణాకు కూడా అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఆదాయం పెరిగినట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఏడాది 144 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసి 13,825 కోట్ల ఆదాయాన్ని పొందింది. వ్యాగన్ల సంఖ్యను పెంచడం, సరుకు రవాణా, రైళ్ల మార్గం కదలికను పర్యవేక్షించడం, గూడ్స్ షెడ్లలో పని వాతావరణాన్ని మెరుగుపరచడం మొదలైనవి సరుకు రవాణా పెంపునకు దోహదపడ్డాయి. అధిక ఆదాయాన్ని పొందడంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం ఒక కారణం. సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, డిమాండ్ ఉన్న రైళ్లలో అదనపు కోచ్ల ఏర్పాటు వంటి చర్యలు ప్రయాణికుల సంఖ్య పెరగడానికి దోహదపడతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక ప్రయాణికుల డిమాండ్ను తీర్చడానికి సుమారు 3,500 ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేశారు. 10,000 కంటే ఎక్కువ అదనపు కోచ్లు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు అటాచ్ చేశారు. దీంతో జోన్కి ప్రయాణికుల రవాణా కింద 5,710 కోట్ల ఆదాయాన్ని సాధించింది. 2024 సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది అదనంగా రైల్వేలో ప్రయాణాలు చేశారు. ఇతర కోచింగ్ విభాగాల్లో కూడా టికెట్ చెకింగ్, రైల్వే పార్సల్ తదితర వాటి వల్ల 513.6 కోట్ల రూపాయలు ఆదాయం సాధించారు. పార్కింగ్, క్యాటరింగ్, ప్రకటనలు వంటి వివిధ రకాల ఆదాయాలతో 402.7 కోట్లు నమోదు చేసింది. ఇలా దక్షిణ మధ్య రైల్వే గత 3 ఏళ్లుగా ఆర్థిక వృద్ధి సాధించడానికి సహకరించిన ఉద్యోగులను అభినందించారు రైల్వే జీఎం.